కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మళ్ళీ ఇప్పుడు నాకు ఓట్లేయండి సిగ్గు లేకుండా వచ్చే వాళ్ళు కావాలా? ఈ ప్రజల కోసం, ఈ ప్రజల కష్ట సుఖాల్లో భాగం కావడం కోసం నేను 9 నెలలుగా కష్టపడుతున్నా. 9 నెలలుగా కష్టపడుతుంటే నా మీద 11 కేసులు పెట్టారు. పేపర్లో కూడా ప్రకటించాం. ఆఖరికి ఒక మర్డర్ కేసు కూడా పెట్టేశారు. ఎందుకంటే వీడు ప్రజల పక్షాన పోరాడుతున్నాడు, ప్రజల పక్షాన అడుగుతున్నాడు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడు, గొంతులేని వాటికి గొంతు అవుతున్నాడు అన్నటువంటి అక్కసుతో, దుర్బుద్ధితో భయపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, తరుము కొట్టాలని రకరకాలైనటువంటి కుట్రలు చేశారు. మామూలుగానే ఈ బండపల్లి పక్కన నిలబడడానికి భయం ఉండదు. ఇంకా పసుపు జెండా, పసుపు కండువ ఒంటి మీద పడితే భయం ఉంటుందా? భయపడ్డారంటే కుదురుతుందా? తెలుగుదేశం పట్ల లేదు కాబట్టి భయపడకుండా నిలబడితే ఈరోజు జనం ఈ విధంగా నిరాకరణ పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే పార్టీ, ప్రజల కోసం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేయడానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. ప్రజలంటే బాధ్యత ఉంది, ప్రజలంటే జవాబుదారీగా ఉంది. ప్రభుత్వం పాలనంటే ఒక చక్కని ఆదర్శవంతంగా ఉంటుంది. మా 5 ఏళ్లలో ఈ బండపల్లిలో ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? బండపల్లిలో ఈ 5 ఏళ్లలో ఎవరికైనా ఒక లోన్ వచ్చిందా? బండపల్లిలో అందరూ బీసీ ఉన్నారు. బీసీ కార్పొరేషన్ లో ఎవరికైనా ₹1 లోన్ వచ్చిందా? ఒక్కరికి కూడా ఒక్క పని చేయకుండా, ఒక్కరికి కూడా ఒక పని చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈసారి మేనిఫెస్టోలో అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. 50 సంవత్సరాలకే బీసీలకి ₹4,000 పెన్షన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ₹4,000 పెన్షన్ తో పాటుగా బీసీల వడ్డర్లైతే భారీలో భాగస్వామ్యం, గీత కార్మికులైతే కళ్ళు గీత కార్మికులకి లైసెన్స్ ఫ్రీగా ఇవ్వడం, అట్లాగే కళ్ళు గీత కార్మికులకు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని లైసెన్సుల్లో వాళ్ళకి తగ్గ వాటా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇస్తూ ఆదరణ పథకాల ద్వారా ఏ కుల వృత్తులు చేసుకుంటున్న వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి లక్షల రూపాయల లోన్లిచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయబోతున్నది. కాబట్టి బీసీలందరూ మనమందరం కూడా తెలుగుదేశాన్ని ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ అభ్యర్థి, ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఉన్నాం. మనం అక్కడ ఏదైనా పని చేస్తే కార్మికులు అంటాం. ఈ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తే డ్రైవర్ అంటాం. మరి ఎమ్మెల్యేని ఏమి చేస్తే ఎమ్మెల్యే అంటారు? అసెంబ్లీలకు పోయి మాట్లాడితే ఎమ్మెల్యే అంటారు. సీటు కింద మెత్తగా ఉంటుంది, పైన చల్లగా ఉంటుంది, రైతుల మీద కూడా డబ్బులు ఇస్తారు. కానీ 5 ఏళ్ల పాటు 5 పదాలు కూడా అసెంబ్లీలో